హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ముక్క అనేది చాలా జ్యూసీగా, కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్లోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వరకు పెరుగుని, అలాగే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి 5-6 జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని ఇవి కాస్త వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా ప్రెస్ చేసి తీసేసుకొని మనం ముందుగా జీడిపప్పు వేయించుకున్న మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయించుకొని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. 5-6 నిమిషాలు బాగా కలిపాక చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా మనం మిక్సీ జార్లో ఆనియన్స్, జీడిపప్పు వేయించుకున్నాం కదా, వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అనేది ఎగిరిపోయింది. అలాగే ఆయిల్ సెపరేట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అనేది 70% ఉడికిపోవాలి. ఇప్పుడు మనం ఆనియన్, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీలో కాస్తంత వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా చికెన్లో వేసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి. వీటితో పాటు 3 పచ్చిమిర్చిని, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఒకసారి కలిపి కాస్తంత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మనం చికెన్ అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోవాలి. గ్రేవీ అనేది థిక్గా అయిపోతే కాస్తంత వాటర్ వేసుకొని ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది, అలాగే కర్రీ కూడా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.